భూ సర్వే చేసిన 15 రోజుల్లోనే పరిహారం. వికారాబాద్ జిల్లాలోని పారిశ్రామిక వాడ కోసం అసైన్డ్ భూములకు లక్షల్లో సహాయం. ల్యాండ్ ఇచ్చిన ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు, ఎకరాకి బదులు 150 గజాల స్థలం కేటాయింపు. అర్హత ఆధారంగా కంపెనీల్లో కొలువులు. సీఎం రేవంత్ పై ప్రశంసల జల్లు. ఎక్కడిది? లగచర్లలో, అక్కడ గ్రామాల్లో వీళ్ళు సేకరిస్తున్న భూమి. ఏ ఏరియా? పోలేపల్లి, హక్కింపేట్, లగచర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాల్లో రేవంత్ సర్కార్ భూసేకరణ చేపట్టింది. వాస్తవానికి పంటలు పండేందుకు ఇక్కడ భూములు అనుకూలంగా లేవు. దీంతో పలు కుటుంబాలు జీవనం కోసం ముంబై, పూణే, దుబాయ్కి వలస వెళ్ళినాయి. చిన్నా చితకా పనులు చేసుకుంటూ బతికీడుస్తున్నాయి. మొత్తం అసైన్ ల్యాండ్స్ కావడంతో ఇతరులకు అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ లేదు. భూములు ఉన్నాయా అంటే ఉన్నాయి. వాటితో ఇక్కడ ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. దీంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఫలితంగా ఇక్కడ ప్రజలకు మేలు కలుగుతుందని భావించారు. అందుకే ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఏం పరిహారం ఇస్తున్నారట అంటే అసైన్డ్ భూములకు సైతం ఎకరాకు 20 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూమి కోల్పోయిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఎకరానికి 150 గజాల చొప్పున స్థలం డెవలప్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డెవలప్ చేసి ఇచ్చే 150 గజాల స్థలం 15 లక్షలకు పైగా పలుకుతున్నది. అంటే ఎకరా భూమి కోల్పోయే రైతు కుటుంబానికి 20 లక్షల పరిహారం, డెవలప్ చేసి ఇచ్చే స్థలం 15 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, ఇలా కనీసం 40 లక్షల వరకు పరిహారం దక్కబోతున్నది. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల్లో అర్హత ఆధారంగా కుటుంబానికి ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వబోతున్నారు. పరిశ్రమల రాక నేపథ్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఇక్కడ యువతకు నేర్పించే పని ప్రారంభించారు. అక్కడ శిక్షణ పొందేవారికి భవిష్యత్తులో 100% ఉద్యోగాలు రాబోతున్నాయి. దీంతో సీఎం దయతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా సంప్రదింపులు. గతంలో భూసేకరణ అంటే వేధింపులు, పోలీసుల నిర్బంధాలు ఉండేవి. బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో వేముల ఘాట్తో పాటుగా 17 గ్రామాలు నెలల తరబడి పోలీసు నిర్బంధంలో పెట్టారు. బలవంతంగా అర్ధరాత్రులు గ్రామాలపై దాడి చేసి ఊర్ల నుంచి వెళ్ళగొట్టారు. కానీ పోలేపల్లి, హక్కింపేట్, లగచర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాలోకి కలెక్టర్ ప్రతీక్ జైన్ వెళ్లి ప్రజాభిప్రాయ సభలు నిర్వహించారు. ప్రతి రైతుతో స్వయంగా మాట్లాడి వారి సాధక బాధకాలు విన్నారు. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. వారి కోరిక మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎకరాకు 150 గజాల స్థలం డెవలప్మెంట్ చేసి ఇస్తామని కలెక్టర్ ప్రకటించినప్పుడు రైతులు కేరింతలు కొట్టారు. సర్వే చేసిన 15 రోజుల్లోనే ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ అంటేనే గతంలో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏళ్లకేళ్లు పరిహారం విడుదల చేయకపోవడం, సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సర్వే అయిపోయిన 15 రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేసి రైతులకు మొత్తం పరిహారాన్ని ఒకేసారి చెల్లిస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే డెవలప్మెంట్ కోసం భూమి తీసుకున్నామని అంటున్నారు. రైతులకు ఒప్పించి మాత్రమే, రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే మాత్రమే భూమి తీసుకోవాలి. మీరు బలవంతంగా బుల్డోజ్ చేసి భూమి తీసుకోవడానికి వీలు లేదు. ఆ భూమి వాళ్ళది. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని రూపాయి దుబాయ్కో, బొంబాయికో, అక్కడో ఇక్కడో పోయి రూపాయి కూడబెట్టుకున్న పైసలతోనే వాళ్ళు భూములు కొన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఆన్సర్ చేయాలా? మీరు చెప్పండి, మేము ఎకరాకి 25 లక్షలు ఇచ్చినాం పోయిన గవర్నమెంట్ హయాంలో అని ఒక ఏరియా పేరు చెప్పండి దయచేసి. ఎక్కడన్నా కనీసం 20 లక్షలు ఇచ్చారా మీరు ఎకరాకు పరిహారం కింద? కనీసం 4 లక్షలకి, 5 లక్షలకి అది పరిహారం ఇచ్చుడు అందులో ఒక భాగం. కానీ భూములు ఎత్తుకపోయారు కదా దొంగలంతా. కబ్జాలు చేసిన భూముల సంగతి ఏంది? రేవంత్ రెడ్డి దేవుడిలా దిగివచ్చారు. మాకు 5 ఎకరాల 16 గుంటల అసైన్డ్ భూమి ఉన్నది. నీళ్లు లేవు, బోర్ లేదు. ఇంటి భారంతో ఒక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో కొడుకు హైదరాబాద్లో డ్రైవర్గా మారుతున్నాడు. మాకిప్పుడు 1,08,00,000 పరిహారం అందుతోంది. ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తున్నది. ఎకరాకు 150 గజాల స్థలం చొప్పున డెవలప్ చేసిన స్థలం 810 గజాలు దక్కుతున్నది. డబ్బులు రావడంతో పాటు కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తామనడంతో నా కొడుకు ఊరికి తిరిగి వస్తా అంటున్నాడు. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలవే. ఆయన దేవుడిలా దిగొచ్చి మాలాంటి వారికి అండగా ఉంటున్నారు. ఎవరో రైతు మాట్లాడుతున్నారు. ఇన్ని డబ్బులు బతికుండగా చూస్తామనుకోలే. మాదిగా అంజిలమ్మ, హక్కింపేట్. మాకున్న 4 ఎకరాల 30 గుంటల అసైన్ భూమికి 95 లక్షలు ఇస్తున్నారు. ఇన్ని డబ్బులు బతికుండగా చూస్తామనుకోలే. 4 కొడుకులున్నా ఒక్కరూ ఊర్లో లేరు. అంతా హైదరాబాద్లో బతుకుతున్నారు. అందరికీ డబ్బులు, ఇందిరమ్మ ఇల్లు, 150 గజాల జాగా వస్తుండడంతో నా కొడుకులంతా సంబురంగా ఉన్నారు. నా కొడుకు ఉద్యోగం వస్తున్నది. సున్నాల రాములు, పోలేపల్లి. మేము ముదిరాజులం. మాకు 5 ఎకరాల 20 గుంటలు ఉన్నది. పంట పండకపోవడంతో
నా పెద్ద కొడుకు హైదరాబాద్లో మేస్త్రి పని చేస్తున్నాడు, చిన్న కొడుకు ఐటీఐ చదువుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి దయతో ఇక్కడి కంపెనీలు వస్తుండడంతో వాటిల్లోనే నా చిన్న కొడుకు ఉద్యోగం వస్తున్నది. భూమికి పరిహారం కూడా 1,10,00,000 వస్తున్నది. ఇందిరమ్మకు ఇల్లు కూడా ఇస్తున్నారు. ఎకరానికి 150 గజాల చొప్పున 5 ఎకరాల 20 గుంటలకు 825 గజాల స్థలం డెవలప్ చేసి ఇస్తారు. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు 18 years ఎబో ఉన్న వాళ్ళకి పరిహారం రావాలా. అండ్ పెళ్ళైన ఫ్యామిలీలు కూడా ఉంటాయి కదా, భార్యాభర్తలు ఉండి ఒకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. వాళ్ళకు కూడా మీరు ఆ 5 లక్షల ఇల్లు వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. కష్టాలన్నీ ఒకేసారి తీరినట్టుగా ఉన్నది. మాల బాలప్ప, హకీంపేట్. నాకు 2 కొడుకులు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. మాకు 4 ఎకరాల 39 గుంటల అసైన్డ్ భూమి ఉన్నది. పరిహారంగా 99.5 లక్షలు ఇస్తున్నారు. సో ఇట్లా రైతులు కొందరు సంతోషంగా ఉన్నారు, ఇంకా కొంతమంది భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే ఓకే, స్వచ్ఛందంగా ఇవ్వకపోతే వాళ్ళని వదిలేయండి.